V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. మా రెల్లి కులస్తుల పూర్వీకులు చాలామంది వ్యసనాలకు బానిస అవ్వడం జరిగింది. యేసుని నమ్మిన తర్వాత మంచి మార్గంలో రావడంతో యేసునాథుని నమ్ముతున్నాము. మరి టీవీ చెప్పండి. 9 వారికి శుభవార్త ఏంటంటే, మన రెల్లి వీధుల్లో మా పూర్వీకులందరూ తాగేసి తందలా ఆడి పాడైపోయేవారు. మనకు బాగు చేసేవారంటూ ఎవరు లేరు. ఈ రీతిగా పాడైపోతున్న మా రెల్లికుల వాళ్ళకి, మా వీధి వాళ్ళకి, మా జనులకు రక్షించుకోవాలి, ఈ మందు మత్తు నుంచి మాన్పించాలి, వ్యభిచారము, దొంగతనము వీటన్నిటి నుంచి మేము మాన్పించాలి అని ఆలోచన కలిగి జీవిస్తున్నప్పుడు మనకు గొప్ప వార్త, యేసుక్రీస్తు యొక్క వార్త వినబడింది. ఆ యేసుక్రీస్తు వార్త ఎప్పుడైతే మేము విన్న తర్వాత మా జీవితాల్లో మార్పు వచ్చింది. తాగడం బట్టి మేము చెడిపోతున్నాము, మేము చెడిపోయిన తర్వాత మా పిల్లలు కూడా చెడిపోతారు. కనుక మా ద్వారా మా జీవితాలు ఏంటంటే చెడిపోవడమే జరుగుతుంది, కానీ బాగుపడడం జరగటం లేదు. కనుక యేసుక్రీస్తుని ఎప్పుడైతే మేము నమ్ముకున్నామో, అనేకులు మా రెల్లి కులస్తులు నమ్ముకొని తాగు నుంచి, వ్యభిచారం నుంచి, దొంగతనాల నుంచి విడుదల పొంది ఈరోజు మంచి చదువు, బుద్ధి, జ్ఞానంతో పెరుగుతున్నారు. అదంతా కేవలము బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపే. కనుక మా యొక్క రెల్లి కులాన్ని రక్షించుకోవాలంటే ఇది మతము కాదు, కానీ ఈ మార్గములో నడిస్తే అనేకులు బాగుపడతారని మా రెల్లి కులాలే అందరికీ అన్ని స్థలాల్లో, ఆంధ్రలో ఉన్న రెల్లి కులములో ఉన్న అందరినీ పిలిచి మీటింగ్ పెట్టామండి. కనుక ఈ వార్త అందరూ విన్న రెల్లి కులాలు, బయట వాళ్ళు కూడా దయచేసి ఒక మాట చెప్తున్నాను, ఇది మతము కాదండి, ఇది మంచి మార్గము, చెడు నుంచి మంచిలోకి నడిపించే మార్గము. ఈ మార్గము నడిచిన ఏ కులస్తుడైనా బాగుపడతాడే కానీ చెడిపోడు. ఈ వార్త దేవుని పేరిట దీవించునుగా. నా పేరు సిహెచ్ తిరుమలరావు, జాన్ తిమోతని కూడా పిలువబడుతుంది. నేను పుట్టుక నుంచి ఇదే విశాఖపట్నం రెల్లి వీధిలో పుట్టాను, రెల్లి వీధిలో పెరిగాను, రెల్లి వీధిలోనే సంఘం పెట్టారు, రెల్లి వీధిలోనే జీవిస్తున్నాను. మరి యేసు ప్రభు నామములో వందనాలు చెల్లించుకుంటున్నాను. నా పేరు జాస్వా. మేము రెల్లి కుల సంబంధికులం. ఏవిఎన్ కాలేజ్ దగ్గర మేము పరిచయం చేస్తున్నాం. అయితే మేము మా రెల్లి కులస్తులందరూ కూడా బడుగు ప్రజలు గాను, అన్నిట్లో కూడా మరి వెనుకబడిన వారు గాను ఉన్నారు. మాకు ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు, పైకి తీసుకొచ్చిన వాళ్ళు లేరు. కనుక మేము చాలా క్రూరమైన మనుషులు గాను, చెడు అలవాట్లకి బానిసైపోయి మా జీవితాలు పాడు చేసుకొని మా తర్వాత మా పిల్లలు పాడైపోవడం కూడా మేము చూసాము. కనుక చాలామంది కూడా మరి ప్రభుత్వాలు కూడా మమ్మల్ని పట్టించుకోలేదండి. చాలా బాధల్లో, మేము కష్టాల్లో నలిగాము. మేము చిన్న వ్యాపారాలు చేసుకుంటూ, పళ్ళ వ్యాపారం చేసుకుంటూ, మరి రోడ్లు తుడుచుకుంటూ మేము అలా బ్రతికే వాళ్ళమండి. మా జీవితాలు పాడైపోతున్న సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు వారు మా జీవితాల్లో ప్రవేశించి రోత బ్రతికైనా పాడైపోయిన మా జీవితాన్ని దేవుడు బాగు చేశాడు. కనుక మా రెల్లి కులస్తులందరూ కూడా ఈరోజు మా రోత బ్రతుకులు బాగు చేసినందుకు, పాడైపోయిన మా జీవితాలు బాగు చేసినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాం, ఆనందపడుతున్నాం. మమ్మల్ని ఎవరు పట్టించుకోకపోయినా యేసయ్య పట్టించుకొని మా జీవితాలు వెలిగించారు. మాలాగే అనేక మంది బడుగు ప్రజలు వెలిగించబడాలని ఆశ, ఆకాంక్ష మాలో ఉంది. అందుకే ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్ మొత్తంగా రెల్లి కుల సేవకులందరికీ గ్యాదర్ చేసామండి. గ్యాదర్ చేసి మేము మా సంతోషాన్ని పంచుకుంటున్నాం, మా సాక్ష్యాలు పంచుకుంటున్నాం.
కనుక ఆనందమని మీ అందరు గ్యాదరి మా సాక్ష్యాలు సంతోషాలు పంచుకుంటున్నాం. అందుకే మేము గ్యాదరింగ్ అండి. ఇంకా మతం మార్పుడు అలాంటివి కాదండి. దయచేసి యేసు ప్రభు మతం మాత్రం కాదండి. మనుషులు మతం అనే మత్తులో ఉన్నారు. కనుక ఆ మత్తు నుంచి బయటకు వస్తే మంచిది. యేసయ్య మార్గదర్శకుడు. పాపిని నీతిమంతులుగా చేయడానికి, చెడ్డవారిని మంచివారిగా చేయడానికి, కృంగుతులు వారికి లేవనెత్తడానికి, గుండె చెదిరిన వారిని బాగు చేయడానికి, కన్నీరు నాట్యంగా మార్చడానికి, సమస్త దుఃఖము నుంచి విడుదల ఇవ్వడానికి యేసుప్రభు వచ్చాడు తప్ప మత మార్పిడి చేసేసి బలవంతంగా చేయడానికి కాదండి. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. ఈరోజు మేము కత్తులు కట్టర్లు పట్టుకున్న చేతులతోటి ఈరోజు మేము బైబుల్ పట్టుకున్నామండి. ఒకప్పుడు దవడలు పగలగొట్టి రక్తాలు తీసిన మా చేతులతోటి ఈరోజు బైబుల్ పట్టుకుని అదంతా మారిపోయిందండి. ఆన్ డ్యూటీలోని గవర్నమెంట్ ఉద్యోగస్తులు కొట్టాను నిన్నైతే నా దేవుడు మార్చుకున్నాడండి. ఒక ఆయనకైతే కత్తి పట్టుకుని వచ్చినప్పుడు కొట్టి రక్తాలు తీశానండి. నా దేవుడు నన్ను మార్చి నా చేతుల్లో బైబిల్ పెట్టి మా రెల్లోళ్ళు చాలామంది రవిడీలు ఉన్నారండి. ఈరోజు రెల్లి వాళ్ళందరూ మాట్లాడిన కారణం ఏంటో తెలుసండి, కేవలం బైబులే. యేసు ప్రభు మా చేతుల్లో బైబిల్ పెట్టి కత్తిని పక్కన పెట్టారండి. నేను ఎప్పుడైనా నాకు తెలిసిన 20 మంది రవిడి చేసిన వాళ్ళు ఉన్నారు. మా రెల్లి మీద రవిడించే 20 మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఈరోజు బైబిల్ పట్టుకొని కత్తిని పక్కన పెట్టారండి. సెటిల్మెంట్ల కేసుకి వెళ్ళేవారండి. మా రెల్లు వాళ్ళు చాలా అమాయకులండి. అన్యాయం చేయాలి, దోసుకోవాలని మైండ్ ఉండదండి. ఇప్పుడు దేవుడు దీవించింది గాక.